బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇకపోతే సంజనకు బిగ్ బాస్ ఓ పెద్ద పనిష్మెంట్ ఇచ్చేసాడు. అదేంటంటే సంజన మీ ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్‌లోకి రాదు అంటూ చెప్పారు. అయితే నిన్న తనూజ వాళ్ళ అక్క పాప హౌస్‌లోకి వచ్చినప్పుడు అది చూసిన సంజన చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇక కెమెరా ముందుకు వెళ్ళి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నప్పుడు వాళ్ళని చూసి పైకి నవ్వుతున్న నా ఫ్యామిలీ హౌస్‌లోకి రాదని చాలా బాధగా ఉంది. వాళ్ళు చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. మా ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇలా ఏడుస్తుందేంటి అని బిగ్ బాస్ నేను అంత పెద్ద తప్పేమి చేయలేదు అంటూ కెమెరా దగ్గర మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోతుంది సంజన. అయితే సంజన ఆ పాప అమ్మ అని పరిగెట్టుకుంటూ బయటికి రాగానే వెళ్లి ఎత్తుకొని ఆ పాపని ఆడిస్తూ చాలా సందడి చేసిందనే చెప్పాలి పాపను పట్టుకొని. అయితే ఆ మొమెంట్స్ లైవ్‌లో చూస్తున్నప్పుడు సంజన తన పాపను ఎంతగా మిస్ అవుతుంది అన్నది అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ నేనెవరికీ అంత హర్ట్ చేయలేదు. ఎవరిని అంత ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు నాకు ఇలాంటి పనిష్మెంట్స్ ఇస్తున్నారు హౌస్‌లో. నేను ఇంటికైనా వెళ్ళిపోతాను అన్నట్టుగా చాలా బాధపడ్డారు కెమెరా ముందు కూర్చొని. అయితే ఇక హౌస్‌లోకి ఒక్కో కంటెస్టెంట్ రావడంతో ఇక బిగ్ బాస్ రేపటి ఎపిసోడ్‌లో సంజన ఫ్యామిలీ, ఇమాన్యుయల్ ఫ్యామిలీ రాబోతున్నాయి. భరణి గారి ఫ్యామిలీ కూడా హౌస్‌లోకి రాబోతుంది. అయితే సంజన గారు ఇదివరకు హౌస్‌లోకి రావాలంటే కొంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళకి సంబంధించిన ఐటెమ్స్‌ని త్యాగం చేయాలంటూ బిగ్ బాస్ చెప్పారు కదా! ఈసారి కూడా సంజన ఫ్యామిలీ హౌస్‌లోకి రావాలంటే మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటాది అన్నట్టుగా కంటెస్టెంట్స్‌కు తెలియచేశారు. అంటే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ హౌస్‌లోకి రావడానికి కొంచెం ఒక గేమ్ అయితే పెట్టి అందులో సమయాన్నయితే గెలుచుకున్నారు. అప్పుడు సంచాలక్‌గా సంజన గారున్నారు. అంటే సంజన ఫ్యామిలీ హౌస్‌లోకి రాదు కాబట్టి సంజన సంచాలక్‌గా ఉండడం జరిగింది ఆ టాస్క్‌కి. ఇకపోతే వీరు గెలుచుకున్న సమయం నుంచి కాస్త సమయం కనుక అందరూ ఇచ్చి తనకి కూడా ఒక 15 నిమిషాలో, 20 నిమిషాల వరకు టైంని సమకూర్చినట్లయితే సంజన కుటుంబం కూడా హౌస్‌లోకి వస్తుంది అంటూ బిగ్ బాస్ తెలియచేశాడు. దీంతో హౌస్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది అప్పటికే తనూజ, అలానే ధీమన్ పవన్‌కి సంబంధించిన ఫ్యామిలీ కూడా హౌస్‌లోకి సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ కూడా హౌస్‌లోకి రావడంతో వారు కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ వారికున్న సమయంని కేటాయించాలి అంటూ తెలియచేశాడు. దీంతో కళ్యాణ్ తన దగ్గర ఉన్న సమయాన్ని ఇవ్వాలి అనుకుంటాడు సంజనకి. ఇకపోతే తనూజ కూడా వెళ్ళి నువ్వు నీ దగ్గర ఉన్న 30 నిమిషాల్లో 10 నిమిషాలు, 5 నిమిషాలు సంజన గారికి ఇవ్వచ్చు కదా! అంటే నేను ఆల్రెడీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను తనూజ. ఖచ్చితంగా ఆమెకిస్తాను. ఎందుకంటే నిన్న నువ్వు మీ అక్క పాప అలానే మీ చెల్లి హౌస్‌లోకి వచ్చినప్పుడు ఆ పాపను పట్టుకొని సంజన గారు చాలా ఆడారు. అప్పుడే నాకనిపించింది ఇక వాళ్ళ పాపను ఎంతగా మిస్ అవుతుందో అని. ఇలాంటి అవకాశం వస్తే నేనెందుకు వదులుతాను. ఖచ్చితంగా నా సమయం నుంచి ఎంతో కొంత సమయాన్నయితే సంజన గారికి ఇస్తాను. సంజన గారు కూడా వాళ్ళ పాపతో ఈ బిగ్ బాస్ హౌస్‌లో ఆడుకోవాలి అని నేననుకుంటున్నాను. నాకున్న 30 నిమిషాల్లో 15 నిమిషాలు ఆమెకిచ్చిన, 15 నిమిషాలు నా ఫ్యామిలీకి సరిపోతుంది అన్నట్టుగా ఇక బిగ్ బాస్‌ని కూడా రిక్వెస్ట్ చేశారు కళ్యాణ్. అయితే కళ్యాణ్ నిన్న సుమన్ శెట్టి గారి విషయంలో కూడా ఇలానే ఆలోచించారు. ఇప్పుడు సంజన కోసం కూడా ఆలోచిస్తూ త్యాగానికైతే సిద్ధపడ్డాడనే చెప్పాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో ఇంకా ఎక్కువ సేపు గడపాలి అనుకుంటారు. కానీ కళ్యాణ్ మాత్రం ఇతరుల కోసం ఆలోచిస్తున్నాడు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్